अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज यकम जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत ज़ैद बिन अरक़म रज़ियल्लाहु ताला अन्हो से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि अगर आदमी अपने भाई से वादा करे और उसकी नीयत वादा पूरा करने की हो और फिर वो पूरा न कर सका और मुकर्रर वक्त पर न आया तो गुनहगार न होगा। और अब सुर्खियां। तेलंगाना हुकूमत ने की मुख्तलिफ नामजदगियां। सैयद अकबर हुसैन माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन और इनायत अली बाखरी की सेटविन में नामजदगी। बस हादसे पर एहतजाज करने पर जगन मोहन रेड्डी पर दर्ज किया गया मुकदमा। कायदे अपोजिशन को निशाना बनाने का YSLCP ने लगाया इल्जाम। वनस्थलीपुरम के वासवी कॉलेज के 400 तलबा इंटरमीडिएट इम्तिहान लिखने से महरूम। मुसल्लिमा हैसियत न होने पर हॉल टिकट जारी करने से इनकार। गैस सिलेंडरों की कीमत में हुआ इजाफा। सब्सिडी के सिलेंडर पर 90 रुपये और गैर सब्सिडी सिलेंडर पर 148 रुपये का इजाफा। और अब तफसील। तेलंगाना हुकूमत ने आखिरकार अक़लियती उम्मीदवारों की मुख्तलिफ महकमे जात में नामजदगियों का सिलसिला शुरू कर दिया है। आज ऐलान करदा 10 नामजदगियों में से 5 अक़लियती उम्मीदवारों को मुख्तलिफ महकमे जात के सदरनशीन की हैसियत से नामजद किया गया है, जिनमें अक़लियती मालियती फाइनेंस कॉरपोरेशन की जिम्मेदारी करीमनगर से ताल्लुक़ रखने वाले TRS क़ायद सैयद अकबर हुसैन को सौंपी गई है, जबकि हैदराबाद से ताल्लुक़ रखने वाला क़ायद इनायत अली बाखरी को सेटविन का सदरनशीन नामजद किया गया है। वहीं तेलंगाना स्टेट इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन का चेयरमैन खम्मम से ताल्लुक़ रखने वाले शेख बुरहन बेग को बनाया गया है। साथ में लिजकैप के सदरनशीन का ओहदा निज़ामाबाद के सैयद अब्दुल अलीम और खादी विलेज इंडस्ट्रियल बोर्ड वरंगल यूसुफ जाहिद के खाते में आया है। याद रहे कि उर्दू अकेडमी, हज कमेटी और अक़लियती कमीशन के सदरनशीन के नामों का अभी ऐलान बाकी है। ఈ రోజు మా ఆనరబుల్ సీఎం గారు 10 చైర్మన్ డిక్లేర్ చేశారు. 10లో 5 మైనారిటీకి ఇచ్చారు. ఈ ఫస్ట్ టైం ఇండియాలో హిస్టరీలో అంటే ఫస్ట్ టైం ఎవరు ఇచ్చినా అంటే తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఆనరబుల్ సీఎం గారు 10 చైర్మన్లు అంటే 50% చైర్మన్ మైనారిటీస్కి ఇచ్చారు. మైనారిటీ లేకుంటే జనరల్ చైర్మన్ బి ఇచ్చారు. ఇది చాలా గౌరవం ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే ముందు ఎవ్రీ టైం చెప్పారు ముస్లిమ్స్కు మంచి అవకాశం ఇస్తా అంటే తప్పకుండా ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చారు. చాలా సీఎం గారికి అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. సీఎం గారు దిస్ టైం అంటే 10 పోస్ట్ డిక్లేర్ చేశారు. మైనారిటీలో 5 పోస్ట్. ఇది మన మీరు ఇనాయత్ అలీ బాఖరీ హైదరాబాద్లో ఉన్నారు, ఆయనకు సెట్విన్ ఇచ్చారు. షేక్ బోధాన్ బేగ్ ఖమ్మంలో ఉన్నారు, ఆయనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఈ ఫస్ట్ టైం అంటే కార్పొరేషన్ ఇది అదర్ పోస్ట్ అంటే ఫస్ట్ టైం ఇచ్చారు. ఇంతకుముందు మైనారిటీకి ఓన్లీ ఫర్ మైనారిటీ ఇచ్చారు. ఇంకో థర్డ్ అంటే సయ్యద్ అబ్దుల్ కలీం, ఇది నిజామాబాద్లో ఉన్నారు, నెట్ క్యాప్ ఇచ్చారు ఆయనకు. అలీం సయ్యద్ అబ్దుల్ అలీం. మొహమ్మద్ యూసుఫ్ జాయద్ వరంగల్లో, ఆయనకు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఇచ్చారు. ఇంకో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చాలా మన ఇంపార్టెంట్ పోస్ట్ ఉంది, అది సయ్యద్ అక్బర్ హుసైన్, ఆయన ఖమ్మంలో ఉన్నారు. ఇది లేకుంటే కరీంనగర్లో ఉన్నారు. చాలా ఇది 3-4 డిస్ట్రిక్ట్ కవర్ చేశారు మా ఆనరబుల్ సీఎం గారు. ఇది ఇంకో లేకుంటే 5 పోస్టు మా మెజారిటీ కమిటీకి ఇచ్చారు. కొండబాల కోటేశ్వర్ రావు, ఆయనకు తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఖమ్మంలో ఉన్నారు. ఈయనపి ఇది కే విప్లయ్ కుమార్, ఆయనకు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది హైదరాబాద్లో ఉన్నారు. ఈయన మన తాతి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకు గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చారు. ఈయనబి కొత్తగూడెంలో ఉన్నారు. బొల్లం సంపత్ కుమార్ గుప్తా, ఈయనకు తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చారు, ఆయన వరంగల్లో ఉన్నారు. గుండాల నాగేంద్రరావు గౌడ్, ఆయనకు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు, వికారాబాద్లో ఉన్నారు. ఇది మా సీఎం గారు 10లో అంటే 5 పోస్ట్ మైనారిటీకి ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం ఉంది. आज जैसे कि आप सब लोग जानते हैं, जो भी कॉरपोरेशन डिक्लेयर होते थे माइनॉरिटीज़ के अक़लियतों के जो तहत रहते थे वही अक़लियतों को दिए जाते थे.
लेकिन आज उसके बरक्स जनरल कॉरपोरेशंस में भी हम लोगों को मौका दिया गया है। ये बहुत खुशी की बात है और पूरे माइनॉरिटीज़ के लिए बहुत अच्छा है। और आज पूरे स्टेट के माइनॉरिटीज़ उनसे शुक्रगुजार हैं कि आने वाले दिनों में भी और भी कई हमें मौके अता करेंगे। ये समझते हुए मैं फिर एक बार हमारे चीफ मिनिस्टर साहब चंद्रशेखर राव साहब का तेलंगाना की माइनॉरिटी अक़लियतों की तरफ से उनका शुक्रिया अदा करता हूँ। हैदराबाद में मौजूद वनस्थलीपुरम के वासवी जूनियर कॉलेज की लापरवाही से 400 बच्चों का मुस्तकबिल दांव पर लगा हुआ है। कॉलेज की मुसल्लिमा हैसियत न होने के सबब हॉल टिकट्स जारी करने से इनकार कर दिया गया। इस मामले में तलबा और सरपरस्तों का कॉलेज इंतजामिया के खिलाफ एहतजाज भी बेफैज होकर रह गया। यहाँ तक मालूम हुआ कि तलबा से वसूल की गई इम्तिहानी फीस भी कॉलेज इंतजामिया ने इंटर बोर्ड में जमा नहीं कराई, जिसके सबब सैकड़ों तलबा 2 साल की मेहनत के बाद सड़क पर आ गए हैं। मुतासिर तलबा के सरपरस्तों ने कॉलेज के रूबरू एहतजाज किया। कॉलेज इंतजामिया के खिलाफ शदीद नारेबाजी की, जिसके सबब कॉलेज के पास माहौल कशीदा हो गया। वनस्थलीपुरम के वासवी कॉलेज को मुसल्लिमा हैसियत न होने के सबब इंटर बोर्ड ने हॉल टिकट जारी नहीं किए हैं। इंटर बोर्ड के सेक्रेटरी अशोक कुमार ने यह वजाहत की है। उन्होंने कहा कि तलबा के मुस्तकबिल की खातिर उन्हें एडवांस सप्लीमेंट्री में शिरकत का मौका फराहम किया जाएगा। अशोक कुमार ने कहा कि वासवी जूनियर कॉलेज इंतजामिया के खिलाफ फौजदारी मुकदमा दर्ज करके कार्रवाई की जाएगी। ఉంటే ఇట్లా మాకు హాల్ టికెట్ రాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, మరి ఫీజు అయితే కట్టినాము, మాకు మా ప్రిన్సిపల్ మా మేనేజ్మెంట్ ఇట్లా రాలేదు అని అంటున్నారు అని మా దగ్గరకు అవుతుంటే ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా వచ్చి ఉంటే తప్పకుండా మేము చర్యలు తీసుకునేవాళ్ళం. సో మొత్తానికి వారి అందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసేందుకు అవకాశం కల్పిస్తాం. వారికి సమాన అర్హత ఉంటుంది. మార్చిలో ఇప్పుడు పాస్ అయ్యే వాళ్ళతో సమానంగా ఉంటుంది. వాళ్ళ విద్యార్థులు ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాం. యజమాని వెంట క్రిమినల్ కేసు వేస్తున్నాం. మరి వారికి అన్ని రకాల మా గవర్నమెంట్ కాలేజ్ నుంచి వారికి అవకాశం ఇచ్చి ఫీజులు నోటిఫికేషన్ వచ్చిన ఫీజు కట్టిన తర్వాత మా సెంటర్లోనే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్తో పాటు చేస్తాం. दिवाकर टूर्स एंड ट्रेवल्स की बस हादसे का शिकार होने पर इस वक्त सेक्रेटरिएट में श्रीनिवास गौड़ बात कर रहे हैं। सीधे रुख करते हैं सेक्रेटरिएट का। కొన్ని దేశాల్లో ఒక్కరితే చనిపోతేనే దేశం మొత్తం కూడా అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి ఇక్కడ ఎందుకు అది జరుగుతలేదు? రాజకీయ నాయకుల ఒత్తిడిలోనే వాళ్ళు భాగస్వామ్యం ప్రత్యక్షంగా అట్లా ఉంటున్నందుకు సరే, ఒకవేళ మీరు ఏదైనా దందా చేసుకోండి, నిబంధనల ప్రకారం చేసుకోండి, అభ్యంతరం లేదు మాకు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చనిపోయిన తర్వాత ఆ ప్రాణాలు ఎవరు రక్షిస్తారు? ఎక్స్గ్రేషియా ఇస్తారు ప్రభుత్వం నుంచి. ఎవరు డబ్బులు ఇస్తారు? అసలు ఎవరిస్తారు? ట్రావెల్స్ వాళ్ళు ఇవ్వాలనా, ప్రభుత్వం ఇవ్వాలనా? ఇట్లా మీరు ఇచ్చుకుంటూ పోతే ప్రజల సొమ్ము ఖాళీ అయిపోతుంది. అత్త సొమ్ము అల్లుదానం చేసినట్టు ఇది ఖాళీ అయిపోతుంది. సరే, మీ ఇష్టం, మీ ఖజానా మీరు ఏమైనా చేసుకోండి. కానీ మా బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది, తెలంగాణ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. బస్సులో రావాలంటే తెలియనటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశస్తుల వాళ్ళు ఇంత బాజాప్త బస్సులు నడుస్తున్నాయంటే ఇది సక్రమైన బస్సు ఏమైనా ఎక్కుతాడు, ఏమైనా జరిగితే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఆర్టీసీని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని కాపాడుకోవాలంటే 2 రాష్ట్రాలకు ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకోవాలి. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు 2 ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకోవాలి. దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మా అశ్వత్థామ రెడ్డి గారు పోరాటం చేసి ఫైల్ పంపిస్తే ఇంతవరకు కూడా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకుంటే ఇక్కడ నుంచి 1000 బస్సులు పోతాయి తెలంగాణవి, అక్కడ నుంచి 1000 బస్సులు ఆంధ్ర వస్తాయి. లాభాలు అనేటివి ఈక్వల్ నడుస్తాయి. మా ఆర్టీసీ మా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేసుకుంటుంది. మొన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ గుండె నొప్పి వస్తే నా ప్రాణం కన్నా నా ప్రయాణికులు భద్రంగా ఉండాలని చెప్పి బస్సును పక్క కాపి స్టీరింగ్ మీదనే చనిపోయేటువంటి సంఘటన కూడా మీరు చూసారు. ప్రాణాలు తెగించేనా సరే
నా ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రయాణికులు సురక్షితంగా ఉండాలని మా తెలంగాణ ఆర్టీసీ నడుస్తూ ఉంటే, మరి లాభాల బాట నడవాలని మా కార్మికులందరూ కూడా లాభాలు రావాలా, ఎంత కష్టపడ్డా లాభాలు వస్తున్నాయంటే, నష్టాలు జరిగే దగ్గర మేము నడుపుతున్నాం, లాభాలు జరిగే దగ్గర ఆంధ్ర బస్సులు నడుస్తూ ఉన్నాయి. దాన్ని మా అధికారులు కూడా ఖచ్చితంగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఆ ఇంటర్స్టేట్ అగ్రిమెంటు, ఆంధ్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి అగ్రిమెంటు వెంటనే సంతకం చేయించి తెలంగాణ బస్సులు కూడా ఎక్కువ కొనుక్కొని తెలంగాణ నుంచి కూడా ఆంధ్రకు నడిపించాల్సిన అవసరం ఉంది. దోషులను ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రమేయం అనేది ఇలాంటి వ్యవస్థలో ఉండకుండా ఆయా పార్టీలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా ఒక రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఇలాంటి దానిలో ఇన్వాల్వ్ ఉంటే సామాన్య ప్రజలు, సామాన్య ఉద్యోగులు ఎట్లా నియంత్రిస్తారు? ఎవరైనా అధికారి గట్టిగా నియంత్రిస్తే ఆ అధికారి తెల్లారే ట్రాన్స్ఫర్ చేయిస్తారు, లేకపోతే ఏదైనా కేసు ఇరికిస్తారు, లేకపోతే భయపెట్టిస్తారు. ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలలో రాజకీయ జోక్యం జరగకుంటే నీతి నిజాయితీతో కూడా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ బస్సు ఒక 2 బస్సులు తెచ్చిన ఆయన 100 బస్సులు తెస్తాడు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో లక్షల కోట్లు గడిస్తాడు. మరి గవర్నమెంట్ ఎందుకు జరుగుతలేదు? గవర్నమెంట్ల లాభాలు జరిగేటువంటి ప్లేస్లలో ఈ ప్రైవేట్ యజమానులు ఉంటున్నందుకు లాభాలు రావటం లేదు. వరంగల్లో టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసిపోతుందని మా కార్మికులందరూ కూడా భయపడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల మాకు 30 जीआरएस एमएलए श्रीनिवास गौड़ ने दिवाकर टूर्स एंड ट्रैवल्स की बस हादसे के पस मंजर में सेक्रेटरीट में मीडिया से बात की। और अब रुख करेंगे दीगर खबरों का। एपी सरकार ने फिर एक बार अपोजिशन कायदीन को निशाना बनाने का रवैया इख्तियार किया है। कृष्णा जिले के मुलाबालू के करीब 10 मुसाफिरों की जान लेने वाले सड़क हादसे के मुतासरीन से जब वायस जगन मुलाकात के लिए पहुंचे तो ये बात रियासती हुकूमत और पुलिस को पसंद नहीं आई। उन्होंने इस जिमन में दफा 353 के तहत वायस जगन पर एक मुकदमा दर्ज कर दिया, जिसके तहत नंदीगामा पुलिस ने जगन पर सरकारी अस्पताल के अमले की खिदमत में खलल पैदा करने का इल्जाम आयद किया है। इतना ही नहीं, पुलिस ने पार्टी कायदीन उदय भानु और पार्था सारथी पर भी मुकदमा दर्ज किए हैं। कल वायस जगन नंदीगामा अस्पताल पहुंचकर नंदीगामा अस्पताल के डॉक्टरों से मुलाकात करके हादसे की वजूहात जानने की कोशिश की। ड्राइवर का पोस्टमार्टम किए बगैर लाश को मुंतकिल करने पर एतराज किया और फौरी पोस्टमार्टम करके हक़ाइक़ का पता लगाने पर जगन ने जोर दिया। गोया हुकूमत की नज़र में जगन का सवाल पूछना ही गलत हो गया। उन्होंने निशाना बनाने की खातिर जगन समेत वायएसआर कांग्रेस के दीगर कायदीन पर मुकदमा दर्ज कर दिए। वायस जगन पर केस से मुतालिक कोई सियासी दबाव होने से नंदीगामा सरकारी अस्पताल डेवलपमेंट कमेटी के चेयरमैन वाजिरेड्डी सत्यनारायण ने इनकार किया है। उन्होंने इल्जाम लगाया कि जगन ने बस हादसा मुतासरीन से मुलाकात के दौरान कलेक्ट्रेट से बहस और तकरार की थी, इसीलिए उनके खिलाफ पुलिस में केस दर्ज किया गया है। दिवाकर ट्रैवल्स बस हादसे में 11 अफराद हलाक होने पर भी इस मामले में वजीर आला खामोश क्यों हैं? जवाब दिया जाए। वजीर आला लबकुशाई से क्यों गुरेज कर रहे हैं? तो दूसरी जानिब अपोजिशन लीडर वायस जगन मोहन रेड्डी के खिलाफ मुकदमा दर्ज किए जा रहे हैं। ये बात वायएसआर कांग्रेस लीडर पार्था सारथी ने कही। उन्होंने कहा कि जगन डॉक्टरों से तफसीलात हासिल कर रहे थे तो हुकूमत ने जानबूझकर उन पर ओहदेदारों से इल्जाम लगाकर मुकदमा दर्ज करके साजिश की जा रही है। బాడీని ప్యాక్ చేసేసి పంపించడానికి సిద్ధంగా ఉంచారు, మీరందరూ కూడా చూసుంటారు. దీనికి కారణం కలెక్టర్ గారు చెప్తారా లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తారా అని అడుగుతా ఉన్నా నేను. ఇటువంటి దుర్ఘటనలో విమానాలు ప్రమాదానికి గురైతే బ్లాక్ బాక్స్ అంటాం. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు డాక్టరు, డ్రైవరు, అదేవిధంగా ఆర్టీఐ అధికారులు టెక్నికల్ గ్రౌండ్స్ మీద చేసే ఇన్వెస్టిగేషనే కదా ముఖ్యమైనది. డ్రైవర్ని కనీసం మీరు పోస్ట్ మార్టం చేయకోకుండా ఎందుకు పంపించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి
साक्षी टीवी में दोबारा आपका इस्तकबाल है। कड़पा के प्रोदुटूर में पीने के पानी की शदीद किल्लत है। मौसम गर्मा की आमद के साथ ही लोग बूंद बूंद पानी को तरस रहे हैं। पानी की किल्लत से परेशान प्रोदुटूर की आवाम ने वायसा सीपी की क़यादत में आज फिर एक मरतबा कलेक्टर दफ्तर के सामने धरना दिया और पानी की सप्लाई की मांग की। खाली घड़े उठाए आवाम, जिसमें खवातीन की बड़ी तादाद थी, कलेक्टर दफ्तर के सामने धरना दिया। पानी की महदूद मकदार में सप्लाई पर एहतजाज किया। वायसा सीपी के कायदीन ने प्रोदुटूर हल्के में पीने के पानी के मसले को हमेशा के लिए हल करने की मांग की। ईंधन कंपनियों ने आवाम को एक और झटका दिया है। सब्सिडी और गैर सब्सिडी वाले गैस सिलेंडर्स की कीमतों में भारी इजाफा किया गया है। घरेलू पकवान गैस सिलेंडर की कीमत में 90 रुपये का इजाफा कर दिया गया है, जिसके सबब सिलेंडर की कीमत 738 रुपये से 828 रुपये तक पहुंच गई है। तिजारती इस्तेमाल के गैस सिलेंडर की कीमत में 148 रुपये 50 पैसे का इजाफा किया गया है। इजाफी शरहों का निफाज आज से किया जा रहा है। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।